పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. అమెరికా మరియు ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ పై దాడులు చేయడంతో యుద్ధ వాతావరణం మరింత భీకరంగా మారింది. అయితే ఈ దాడుల ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఆ ప్రాంతంలో పాఠశాలలు, ఆసుపత్రులు, నివాస భవనాలు, ఎన్నో నిర్మాణాలు నేలమట్టమైన సంగతి తెలిసిందే. ఈ యుద్ధంలో ఇప్పటికే 1000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని సమాచారం. ఇక వేలాది మంది తమ ఇళ్లను కోల్పోయి నిరాశ్రయులయ్యారు. అలాంటి క్లిష్ట సమయంలో భారత్లోని జమ్మూ కాశ్మీర్ ప్రజలు మానవత్వాన్ని చాటుకున్నారు. ఇరాన్ ప్రజలకు అండగా నిలవడానికి విరాళాల సేకరణ కార్యక్రమాన్ని భారీ స్థాయిలో ప్రారంభించారు. ప్రత్యేకంగా షియా సముదాయం ఎక్కువగా ఉన్న బుద్గాం జిల్లా, బారాముల్లా జిల్లా ప్రాంతాల్లో ఈ కార్యక్రమం ఊపందుకుంది. రంజాన్ తర్వాత రోజు అంటే ఆదివారం విరాళాల వెల్లువలా వచ్చింది. ప్రజలు కేవలం నగదు మాత్రమే కాదు, బంగారు ఆభరణాలు, రాగి పాత్రలు, అంతేకాకుండా పశువుల కూడా విరాళంగా ఇస్తున్నారు. ఇంటింటికి వెళ్లి సేకరణ చేపట్టారు. పిల్లల నుండి పెద్దల వరకు మహిళలు, పురుషులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక చిన్న పిల్లలు కూడా తమ పొదుపు డబ్బును, ఈద్ సందర్భంగా వచ్చిన నగదును సాయం చేశారు. వారికి సాయం చేయటం మన బాధ్యత అని శ్రీనగర్ కు చెందిన అజాబ్ అహ్మద్ పేర్కొన్నాడు. అయితే ఇది కేవలం సహాయం మాత్రమే కాదు, భావోద్వేగ అనుబంధానికి నిదర్శనం కూడా అని భారత్ లోని ఇరాన్ రాయబార కార్యాలయం తెలిపింది. ఇక కాశ్మీర్ ప్రజల ఈ మానవత్వాన్ని ఎప్పటికీ మర్చిపోలేమని హృదయపూర్వక ధన్యవాదాలని తెలిపింది. ఈ ఘటన మనకు ఒక విషయం చెబుతోంది. సరిహద్దులు వేరైనా మనసులు కలిసి ఉంటాయి అని. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. అమెరికా మరియు ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ పై దాడులు చేయడంతో యుద్ధ వాతావరణం మరింత భీకరంగా మారింది. అయితే ఈ దాడుల ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఆ ప్రాంతంలో పాఠశాలలు, ఆసుపత్రులు, నివాస భవనాలు, ఎన్నో నిర్మాణాలు నేలమట్టమైన సంగతి తెలిసిందే. ఈ యుద్ధంలో ఇప్పటికే 1000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని సమాచారం. ఇక వేలాది మంది తమ ఇళ్లను కోల్పోయి నిరాశ్రయులయ్యారు. అలాంటి క్లిష్ట సమయంలో భారత్లోని జమ్మూ కాశ్మీర్ ప్రజలు మానవత్వాన్ని చాటుకున్నారు. ఇరాన్ ప్రజలకు అండగా నిలవడానికి విరాళాల సేకరణ కార్యక్రమాన్ని భారీ స్థాయిలో ప్రారంభించారు. ప్రత్యేకంగా షియా సముదాయం ఎక్కువగా ఉన్న బుద్గాం జిల్లా, బారాముల్లా జిల్లా ప్రాంతాల్లో ఈ కార్యక్రమం ఊపందుకుంది. రంజాన్ తర్వాత రోజు అంటే ఆదివారం విరాళాల వెల్లువలా వచ్చింది. ప్రజలు కేవలం నగదు మాత్రమే కాదు, బంగారు ఆభరణాలు, రాగి పాత్రలు, అంతేకాకుండా పశువుల కూడా విరాళంగా ఇస్తున్నారు. ఇంటింటికి వెళ్లి సేకరణ చేపట్టారు. పిల్లల నుండి పెద్దల వరకు మహిళలు, పురుషులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక చిన్న పిల్లలు కూడా తమ పొదుపు డబ్బును, ఈద్ సందర్భంగా వచ్చిన నగదును సాయం చేశారు. వారికి సాయం చేయటం మన బాధ్యత అని శ్రీనగర్ కు చెందిన అజాబ్ అహ్మద్ పేర్కొన్నాడు. అయితే ఇది కేవలం సహాయం మాత్రమే కాదు, భావోద్వేగ అనుబంధానికి నిదర్శనం కూడా అని భారత్ లోని ఇరాన్ రాయబార కార్యాలయం తెలిపింది. ఇక కాశ్మీర్ ప్రజల ఈ మానవత్వాన్ని ఎప్పటికీ మర్చిపోలేమని హృదయపూర్వక ధన్యవాదాలని తెలిపింది. ఈ ఘటన మనకు ఒక విషయం చెబుతోంది. సరిహద్దులు వేరైనా మనసులు కలిసి ఉంటాయి అని. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. అమెరికా మరియు ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ పై దాడులు చేయడంతో యుద్ధ వాతావరణం మరింత భీకరంగా మారింది. అయితే ఈ దాడుల ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఆ ప్రాంతంలో పాఠశాలలు, ఆసుపత్రులు, నివాస భవనాలు, ఎన్నో నిర్మాణాలు నేలమట్టమైన సంగతి తెలిసిందే. ఈ యుద్ధంలో ఇప్పటికే 1000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని సమాచారం. ఇక వేలాది మంది తమ ఇళ్లను కోల్పోయి నిరాశ్రయులయ్యారు. అలాంటి క్లిష్ట సమయంలో భారత్లోని జమ్మూ కాశ్మీర్ ప్రజలు మానవత్వాన్ని చాటుకున్నారు. ఇరాన్ ప్రజలకు అండగా నిలవడానికి విరాళాల సేకరణ కార్యక్రమాన్ని భారీ స్థాయిలో ప్రారంభించారు. ప్రత్యేకంగా షియా సముదాయం ఎక్కువగా ఉన్న బుద్గాం జిల్లా, బారాముల్లా జిల్లా ప్రాంతాల్లో ఈ కార్యక్రమం ఊపందుకుంది. రంజాన్ తర్వాత రోజు అంటే ఆదివారం విరాళాల వెల్లువలా వచ్చింది. ప్రజలు కేవలం నగదు మాత్రమే కాదు, బంగారు ఆభరణాలు, రాగి పాత్రలు, అంతేకాకుండా పశువుల కూడా విరాళంగా ఇస్తున్నారు. ఇంటింటికి వెళ్లి సేకరణ చేపట్టారు. పిల్లల నుండి పెద్దల వరకు మహిళలు, పురుషులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక చిన్న పిల్లలు కూడా తమ పొదుపు డబ్బును, ఈద్ సందర్భంగా వచ్చిన నగదును సాయం చేశారు. వారికి సాయం చేయటం మన బాధ్యత అని శ్రీనగర్ కు చెందిన అజాబ్ అహ్మద్ పేర్కొన్నాడు. అయితే ఇది కేవలం సహాయం మాత్రమే కాదు, భావోద్వేగ అనుబంధానికి నిదర్శనం కూడా అని భారత్ లోని ఇరాన్ రాయబార కార్యాలయం తెలిపింది. ఇక కాశ్మీర్ ప్రజల ఈ మానవత్వాన్ని ఎప్పటికీ మర్చిపోలేమని హృదయపూర్వక ధన్యవాదాలని తెలిపింది. ఈ ఘటన మనకు ఒక విషయం చెబుతోంది. సరిహద్దులు వేరైనా మనసులు కలిసి ఉంటాయి అని. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. అమెరికా మరియు ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ పై దాడులు చేయడంతో యుద్ధ వాతావరణం మరింత భీకరంగా మారింది.
అయితే ఈ దాడుల ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఆ ప్రాంతంలో పాఠశాలలు, ఆసుపత్రులు, నివాస భవనాలు, ఎన్నో నిర్మాణాలు నేలమట్టమైన సంగతి తెలిసిందే. ఈ యుద్ధంలో ఇప్పటికే 1000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని సమాచారం. ఇక వేలాది మంది తమ ఇళ్లను కోల్పోయి నిరాశ్రయులయ్యారు. అలాంటి క్లిష్ట సమయంలో భారత్ లోని జమ్మూ కాశ్మీర్ ప్రజలు మానవత్వాన్ని చాటుకున్నారు. ఇరాన్ ప్రజలకు అండగా నిలవడానికి విరాళాల సేకరణ కార్యక్రమాన్ని భారీ స్థాయిలో ప్రారంభించారు. ప్రత్యేకంగా షియా సముదాయం ఎక్కువగా ఉన్న బుద్గాం జిల్లా, బారాముల్లా జిల్లా ప్రాంతాల్లో ఈ కార్యక్రమం ఊపందుకుంది. రంజాన్ తర్వాత రోజు అంటే ఆదివారం విరాళాల వెల్లువలా వచ్చింది. ప్రజలు కేవలం నగదు మాత్రమే కాదు, బంగారు ఆభరణాలు, రాగి పాత్రలు, అంతేకాకుండా పశువులను కూడా విరాళంగా ఇస్తున్నారు. ఇంటింటికి వెళ్లి సేకరణ చేపట్టారు. పిల్లల నుండి పెద్దల వరకు, మహిళలు, పురుషులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక చిన్న పిల్లలు కూడా తమ పొదుపు డబ్బును, ఈద్ సందర్భంగా వచ్చిన నగదును సాయం చేశారు. వారికి సాయం చేయటం మన బాధ్యత అని శ్రీనగర్ కు చెందిన అజాబ్ అహ్మద్ పేర్కొన్నాడు. అయితే ఇది కేవలం సహాయం మాత్రమే కాదు, భావోద్వేగ అనుబంధానికి నిదర్శనం కూడా అని భారత్ లోని ఇరాన్ రాయబార కార్యాలయం తెలిపింది. ఇక కాశ్మీర్ ప్రజల ఈ మానవత్వాన్ని ఎప్పటికీ మర్చిపోలేమని, హృదయపూర్వక ధన్యవాదాలని తెలిపింది. ఈ ఘటన మనకు ఒక విషయం చెబుతోంది: సరిహద్దులు వేరైనా మనసులు కలిసి ఉంటాయి అని.